నమస్కారం. మళ్ళీ వీక్లీ డీ కోడ్ తో మీ మైటెక్ కుర్రోడ్ అయితే మీ ముందుకు వచ్చేసాడు. ఈ వీక్లీ డీ కోడ్ ఏదైతే మనకి లాస్ట్ వీక్ లో జరిగిన ఇంపార్టెంట్ అండ్ అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం ఈ వీక్లీ డీ కోడ్ లో అయితే మనం కవర్ చేయబోతున్నాం. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే మేక్ షూర్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కన్ఫర్మ్ గా మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ చేశారని అయితే మీరైతే అనుకుంటారు, ఎందుకంటే మీకు కన్ఫర్మ్ గా ఇంపార్టెంట్ అండ్ అలాగే బెస్ట్ థింగ్స్ అయితే నేను మీకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ది న్యూస్, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఏదైతే మనం 2021-22 నుంచి టెస్లా ఇండియాకి వస్తుంది, లేదా టెస్లా ఇండియాకి రావాలని ఏదైతే మనం చాలా మంది ఇండియన్స్ కోరుకున్నారు, అది కన్ఫర్మ్ గా ఫైనల్లీ జరుగుతుంది. బట్ ఓన్లీ జస్ట్ షోరూమ్ అయితే ప్రస్తుతానికి స్టార్ట్ చేశారు. ఏదైతే ముంబైలోని బ్యాండ్రాకుల్లా కాంప్లెక్స్ లో టెస్లా ఒక షోరూమ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఒక 13-14 మెంబర్స్ ని రిక్రూట్మెంట్ కూడా వాళ్ళు తీసుకున్నారు. బట్ టు బి ఫ్రాంక్, మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే టెస్లా ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో స్టార్ట్ చేస్తానో, లేదా వాళ్ళ యొక్క బ్యాటరీ టెక్నాలజీ మన ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ లేదా ఇంకేమైనా సమ్ అదర్ చేసినప్పుడు మనం ఇంకా బెటర్ గా ఫీల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే టాటా ఎలక్ట్రానిక్స్ ఉందో, వన్ ఆఫ్ ద టాటా గ్రూప్ సబ్సిడరీ, వాళ్ళు పిఎస్ఎంసి అండ్ అలాగే హైమాక్స్ యొక్క కొలాబరేషన్ తో మన ఇండియాలోని గుజరాత్ లో డిస్ప్లే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. దీని వల్ల ఏదైతే మనకి ఫోన్ లో డిస్ప్లే ఉంటుంది కదా, దానిలో మనకు కలర్ కానీ బ్రైట్నెస్ కానీ అండ్ అలాగే ఇవన్నీ సెట్ చేసుకోవడానికి బ్యాక్ ఎండ్ లో ఒక సెమీ కండక్టర్ లేదా చిప్ అయితే వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఆ యొక్క చిప్ అయితే మన గుజరాత్ లో లోకల్, ఇప్పటిదాకా మన ఇండియాలో అయితే లేదు, కానీ ఇప్పుడైతే లోకల్ గా మన ఇండియాలో లేదా మన గుజరాత్ లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద వెల్కమింగ్ స్టెప్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెట్స్ మేక్ డ్రాగన్ ఎలిఫెంట్ డాన్స్. ఇక్కడ ఎలిఫెంట్ అంటే మన ఇండియా అండ్ అలాగే డ్రాగన్ అంటే చైనా. అండ్ ఈ స్టేట్మెంట్ వచ్చేసరికి చైనీస్ యొక్క ఫారెన్ మినిస్టర్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ ఆయన బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి ఏదైతే ఆయన యొక్క పాలసీస్ ఉన్నాయో దాని వల్ల చైనా యొక్క ఎకానమీ ఏదైతే ఉందో అది యుఎస్ లో ఎంతో కొంత ఇబ్బంది పడుతుంది. కాబట్టి సో వాళ్ళు దాని యొక్క ప్రత్యామ్నాయాలు అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ యుఎస్ లో కనుక వాళ్ళు మార్కెట్ బ్లాక్ చేసినా లేకపోతే వాళ్ళ యొక్క యాక్సెస్ ఆపేసినా కూడా నెక్స్ట్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలి, లేకపోతే ఇండియాకి వాళ్ళు చూసుకోవాలని అయితే చెప్తున్నారు. సో దానికోసం ఇండియాను ఒక రకంగా బటర్ పూసినట్టు ఈ యొక్క వాళ్ళ యొక్క ఫారిన్ మినిస్టర్ అయితే ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ఏదైతే లెట్స్ మేక్ ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ డాన్స్ అని. సో బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చైనా అండ్ ఇండియా నిజంగా కలిసి పనిచేస్తే ఎటువంటి రకమైన బ్యాక్ స్టాబింగ్స్ లేకపోతే ఎటువంటి రకమైన ఇదిగా లేకపోతే నిజంగా చైనా ఇండియా కనుక కలిసి పనిచేస్తే ఏ కంట్రీ కూడా ఎదురు నిలబడటానికి ఉండదు. బట్ యాజ్ వి ఆల్ నో, చైనాని మనం నమ్మలేం కాబట్టి ఈ యొక్క ఎలిఫెంట్ డ్రాగన్ డాన్స్ జరుగుతుందో లేదైతే కన్ఫర్మ్ మనం చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే యూరోపియన్ కమిషన్ ఉందో, యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో 27-28 కంట్రీస్ కలిపి ఏదైతే యూనియన్ లా ఫామ్ అయ్యాయో ఆ యొక్క యూరోపియన్ కమిషన్ యొక్క డెలిగేషన్స్ అంటే వాళ్ళ యొక్క ఆఫీసర్స్ లేదా హై లెవెల్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెంట్ గా మన ఇండియాకి అయితే రావడం జరిగింది. వాళ్ళు వచ్చి మన ఇండియాకి యూరోప్ కి మధ్య జరిగే వాణిజ్యం కానీ లేదా అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ అలాగే వీసా యొక్క ప్రాసెస్, లేకపోతే మన ఇండియన్స్ ఒకళ్ళు యూరోప్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక కండిషన్స్ ఏంటి, లేకపోతే వాళ్ళకి ఇప్పటిదాకా ఇస్తున్న ప్రొవిజన్స్ ఏంటి, ఇట్లాంటి వాటి మీద కూడా మాట్లాడుకున్నారు. సో దీనివల్ల ఇది కనుక ఒకవేళ బెస్ట్ వేలో కనుక ముందుకెళ్తే, ఎందుకంటే 2025 లాస్ట్ కల్లా దీన్ని కంప్లీట్ చేయాలని వాళ్ళైతే అనుకుంటున్నారు. ఇన్ దట్ సెన్స్ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ లండన్ లేకపోతే ప్యారిస్ ఇట్లాంటి వాటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొంచెం ఈ యొక్క రూల్స్ కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళటానికి కొంచెం బెటర్ పాసిబుల్ థింగ్స్ అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయితే మనం రీసెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఆ యొక్క డేని చేసుకుని ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. సుమారు ఒక 30-40 కంట్రీస్ లో సర్వే చేస్తే మన ఇండియన్స్ ఏదైతే ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి లేకపోతే ఈక్వల్ పే, ఈక్వల్ రైట్స్ లేకపోతే ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో వాటి గురించి అడిగిన క్వశ్చన్స్ మీద మన ఇండియన్స్ ఇచ్చిన సమాధానం కొంచెం ప్రోగ్రెసివ్ గా అంటే బెస్ట్ గా ఉందని అయితే మనకి రిపోర్ట్ అయితే వచ్చింది. బట్ నేను ఇది ఒక రకంగా నేను యాక్సెప్ట్ చేయలేను, టెక్నాలజీ చేయలేను. ఎందుకంటే మన ఇండియాలో ఇంకా స్టిల్ రోజుకి 86 రేప్ కేసులు, 86 డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ప్రతి రోజు, అవి కూడా రిపోర్ట్ అవుతున్న కేసులు. రిపోర్ట్ అవ్వని కేసులు ఇంకా లక్షల్లో ఉండొచ్చు, వేలలో ఉండొచ్చు. సో ఇంకా అంటే మన ఇండియా మేబీ ఇంకా కొంతమంది ఇండియన్స్ బాగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారని, వాళ్ళు ఇంకా బాగా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారో నాకైతే తెలియదు కానీ, బట్ మన ఇండియాలో యాజ్ ఎ హోల్ కన్ఫర్మ్ గా మన సొసైటీలో మన యొక్క మైండ్ సెట్
మార్పు రావాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. అంటే అలా అని చెప్పని నేను ఉమెన్స్ బాధపడుతున్నారు, లేకపోతే ఉమెన్స్ అన్ని చేస్తున్నారు, మెన్స్ ఇక్కడ వేస్ట్, లేకపోతే వాళ్ళే అన్ని చేస్తున్నారు అన్న, కానీ ఇక్కడ ఈవెన్ ఆపోజిట్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్ గా అతుల్ సుభాష్ కేసు చూసాం. ఈ 498A అన్న సెక్షన్స్ అడ్డు పెట్టుకొని ఏదైతే కొంతమంది ఉమెన్స్ మెన్ కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దిర్ ఈస్ టూ సైడ్స్ కూడా తప్పు ఉంది, లేదా టూ సైడ్స్ కూడా విక్టిమ్స్ ఉన్నారు. సో యూ హ్యావ్ టు న్యూట్రల్ వేలో ముందుకెళ్ళి దీనికి ఒక సొల్యూషన్ అయితే కన్ఫర్మ్ గా తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక వరస్ట్ టాపిక్ అనమాట, లేదా వరస్ట్ న్యూస్ అని చెప్పుకోవాలి. మన ఇండియన్ యొక్క సైజ్ కి, అయితే మన ఇండియాలో ఉన్న కల్చరల్ డైవర్సిటీ, లేకపోతే మన ఇండియాకు ఉన్న కొన్ని న్యాచురల్ బ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియా చాలా ఈజీగా టూరిజం సెక్టర్ లో టాప్ మోస్ట్ ప్లేస్ లో ఉండాలి. బట్ ఇంకా మన ఫ్రాన్స్, లేకపోతే స్విట్జర్లాండ్ ఇట్లాంటి చాలా మ్యాప్ లో మనకన్నా కొన్ని వందల రెట్లు చిన్నగా ఉన్న దేశాల నుంచి మనం టూరిజం సెక్టర్ లో కింద ఎంతమంది టూరిస్టులు మన ఇండియాకి వస్తున్నారన్న కౌంట్ కనుక తీస్తే, అలాంటిది వచ్చి ఆ కొంతమందిని కూడా ఇక్కడ ఇజ్రాయెల్ టూరిస్ట్ ని నిన్న కర్ణాటకలోని హంపీలో ముగ్గురు కలిసి రేప్ చేశారంట, గ్యాంగ్ రేప్. ఇట్లాంటివి చేస్తూ ఉంటే ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ ఒక పెద్ద సెక్టర్. ఇందులో కొన్ని లక్షల వేల మందికి అయితే ఉద్యోగాలు వస్తాయి. మన ఇండియాకి ఆ టూరిజం సెక్టర్ లో లీడర్ అవ్వడానికి, లేకపోతే మన ఇండియాలో టూరిజం లో బెస్ట్ గా పెర్ఫామ్ చేయడానికి ఆప్షన్ ఉంది. మన ఇండియాకు ఉన్న న్యాచురల్ డైవర్సిటీ అండ్ అలాగే కల్చరల్ డైవర్సిటీ అండ్ అలాగే కొన్ని న్యాచురల్ మాన్యుమెంట్స్ ఇట్లాంటి వాటి వల్ల, లేకపోతే మన ఇండియాకు ఉన్న కొంచెం ఈ యొక్క జియోగ్రఫిక్ కండిషన్స్ వల్ల. బట్ ఇలాంటి సోకాల్డ్ ఈడియట్స్, లేకపోతే సోకాల్డ్ ఇంకా వేరే మాటలు వస్తాయి, బట్ డిఫరెంట్ మాట్లాడలేం కాబట్టి వాళ్ళు చేసే పనుల వల్ల మన ఇండియాలో ఒక హోల్ సెక్టర్ అయితే దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకంటే మీరు ఒక ఫారినర్ ని ఏదన్నా చేస్తే మన ఇండియాలో ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇది కంప్లీట్ గా ఫారినర్ అయినా లోకల్ అయినా చేయకూడదు. బట్ ఇట్లాంటి యాక్టివిటీస్ కనుక చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళి ఇండియాలో వాళ్ళు మమ్మల్ని ఎలా చేశారో, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఎలా మిస్హ్యాండిల్ చేశారు, లేకపోతే మిస్ట్రీట్ చేశారు అని చెప్తే రేపొద్దున్న నీ ఇండియాకి ఎవరు బయట నుంచి రాడు. సో మీరు ఒక సెక్టర్ ని అంటే టూరిజం, ట్రావెల్ సెక్టర్, టూరిజం సెక్టర్ లో ఇలా హాస్పిటాలిటీ సెక్టర్ ఒక 3-4 సెక్టర్స్ ని మీరు డ్రాగ్ చేస్తున్నారు కిందకి. సో ఇది మారాలి. నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు ఇవన్నీ ఊరికినే మారు. మన సివిక్ సెన్స్ నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ ఫారినర్స్ దగ్గర. మీరు అదే చెప్తున్నారు, ముందు ఇంట్లో మనం తిన్నగా ఉంటే బయటకు వెళ్తే తిన్నగా ఉంటాం. ఇంట్లో మనం పెంట చేస్తే బయటకు వెళ్తే అట్లా ఉంది కదా. సో మన ఇండియాకి సివిక్ సెన్స్ నేర్పాలి. మన ఇండియన్స్ కి ఎలా అయితే స్వచ్ఛ భారత్ అని ప్రోగ్రామ్ తీసుకొచ్చారో, మన ఇండియన్స్ కూడా మళ్ళీ అట్లా ఇచ్చేయడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టి మన ఇండియన్ మైండ్ లో సివిక్ సెన్స్ అయితే తొయ్యాలి. లేకపోతే కష్టం, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే April 1, 2026 తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా వాళ్ళకి ఆప్షన్ అయితే లేదు. ఇప్పటి నుంచి మీ డిజిటల్ రికార్డ్స్ అంటే మీ వాట్సాప్, ఈమెయిల్, లేదా ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్, వీళ్ళ యొక్క హిస్టరీ కానీ, లేదా వీళ్ళ యొక్క లాగిన్ పాస్వర్డ్స్ కానీ అడగడానికి ఇప్పటిదాకా అయితే అవకాశం లేదు. ఇప్పటి నుంచి అయితే వాళ్ళకి అవకాశం ఉంది. రీసెంట్ గా తెచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చేంజ్ వల్ల వాళ్ళకైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కి అయితే పవర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వన్ ఆఫ్ ద మనం బాధపడాల్సిన, అలాగే సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ట్రావెల్ చేస్తున్న, లేకపోతే నడుపుతున్న 2 ప్లేన్స్ అయితే రీసెంట్ గా క్రాష్ అయింది, వన్ ఆఫ్టర్ వన్. ఇది 1 డే అనుకుంటా, లేకపోతే డే బై డే, అంటే ఒకటి తర్వాత ఒకటి 2 రోజుల్లోనూ, లేకపోతే 2 ఒకే రోజులోనూ 2 ప్లేన్స్ క్రాష్ అయింది. అండ్ దీనివల్ల నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. నా ప్రీవియస్ వీడియోస్ లో కనుక చూస్తే ఈవెన్ విజన్ 27 వీడియోస్ లో కూడా నేను చెప్పాను, మన ఇండియన్స్ ఏదైతే మనం ఎంత ప్రశాంతంగా ఇదిగా బతుకుతున్నామో ఇదంతా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక రకంగా వాళ్ళ ప్రాణాన్ని బలంగా పెట్టి చేస్తేనే మనం ఎక్కడ ఉన్నాం. అలాంటిది వాళ్ళకి ఇవ్వాల్సిన ట్యాంక్స్, గన్స్, ఏరోప్లేన్స్ ఇట్లాంటివి కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అవి చాలా అవుట్డేటెడ్, 1970s, 60s, 80s ఇస్తున్నాం. ఇంకా అవన్నీ ఎక్కడో ఇంకా సరిపో, ఇంకా మోడర్నైజ్ అవ్వాలి. సో మనం ఆ ఇదిగా ముందుకెళ్ళాలి. రెండోది వచ్చేసరికి ఏదైతే మనం ఈ డాలర్, యూరో, పౌండ్ ఇట్లాంటివి వాడతామో, అలాగే ఇప్పటి నుంచి యుఎస్ బిట్ కాయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నానైతే రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే సైన్ చేయడం జరిగింది. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల యుఎస్ బిట్ కాయిన్ ని యుఎస్ గవర్నమెంట్ లీగల్ టెండర్ గా అయితే యాక్సెప్ట్ చేస్తారు. దీనివల్ల క్రిప్టో కరెన్సీకి ఒక హ్యూజ్ పుష్ అయితే వస్తుంది. బట్ మన ఇండియాలో అయితే ఇంకా క్రిప్టో కరెన్సీని ఒక రకంగా అఫీషియల్ గా అయితే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. రెండోది వచ్చేసరికి ఏదైతే డీప్ సీక్ గురించి మనం ఒక 1 month 2 months బ్యాక్ ఏదైతే మాట్లాడుకున్నామో, అది మనం ఇంకా కంప్లీట్ గా మాట్లాడుకోకముందే చైనా నుంచి మ్యానస్ అనే ఒక వన్ ఆఫ్ ద ఏజెంట్ కూడా వాళ్ళు డెవలప్ చేశారు. ఇది అంటే సేమ్ డీప్ సీక్ కన్నా ఇంకా బెటర్ గా పెర్ఫామ్ చేస్తుందంట. సో నాకైతే తెలియదు వాళ్ళంతా ముందుకెళ్తుంటే మనమైతే ఈవెన్ ఇంతవరకు కూడా అంటే ఇండియన్స్ మనం అంటే ఇండియన్స్ టు బి ఫ్రాంక్ నేను కూడా కలుపుకొని, బట్ ఏమవుతుందో నాకైతే తెలియదు. కానీ చైనాలో అయితే మ్యానస్ అని ఒక ఏజెంట్ మళ్ళీ ఒక వాల్ స్ట్రీట్ లో మళ్ళీ ఒక బ్లడ్ బాత్ అయితే తీసుకొస్తుంది అనేది కొంతమంది అనుకుంటున్నారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.